హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. సో వీడియోలో మనం హౌ టు పాస్ ఎ ఫండ్ అకౌంట్ చూద్దాం. సో నేను 5K అకౌంట్కి రిస్క్ మేనేజ్మెంట్ చెప్తా, ఎట్లా ట్రేడ్ తీసుకోవాలి, ఎన్ని ట్రేడ్స్ మీరు పాస్ అవ్వచ్చు, కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తా. సో నేను 5K ఎందుకు చెప్తా అంటే మోస్ట్లీ బిగినర్స్ 5Kతోనే స్టార్ట్ చేస్తారు. అండ్ ఐ మై సెల్ఫ్ స్టిల్ ఏ బిగినర్. ఐఎమ్ డూయింగ్ దిస్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 1.5 year. సో నేను స్టిల్ బిగినర్ కింద కన్సిడర్ చేసుకుంటా. ఐ స్టిల్ డూ 5K ట్రేడ్స్ ఓన్లీ. సో పర్సనల్ నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, నేను 5K చేస్తున్నాను. అలానే చెప్పి మీరు కూడా 5K చేయాలని ఏం లేదు. బట్ ఇఫ్ యూర్ బిగినర్, గో విత్ ద 5K. దెన్ స్టెప్ బై స్టెప్ అకౌంట్స్ క్లియర్ చేస్తుంటే మీరు స్కేల్ అప్ అవ్వచ్చు. ఓకేనా? సో ఫస్ట్ 5K చేద్దాం. ఓకే, సో 5K 2-step మోడల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మోస్ట్ 2 స్టెప్ తీసుకుంటారు కాబట్టి 2 స్టెప్లు ఎన్ని ఫేస్ ఉంటాయి? ఆబ్వియస్లీ దాని మీరు సెస్ 2 స్టెప్స్ ఉంటాయి. ఓకే, సో ఫేజ్ 1లో మనకి $400 టార్గెట్. ఓకే, ఫేజ్ 2లో $250 టార్గెట్ ఉంటుంది. ఓకే, $250 మనకి టార్గెట్ ఉంటుంది. సో మనం ఈ 2 ఫేసెస్ క్లియర్ చేస్తే ఛాలెంజ్ క్లియర్ అయ్యి మనకి ఫండెడ్ అకౌంట్ వస్తుంది. ఓకే, సో ముందే చెప్తున్నా, కొంచెం రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోండి. ఒక ట్రేడ్లో, 2 ట్రేడ్లో, 3 ట్రేడ్స్ అకౌంట్ పాస్ కావాలంటే అది అంత ఈజీ కాదు. అవ్వచ్చు, బట్ యూనిట్ ఎక్స్పీరియన్స్. ఓకే, అండ్ మార్కెట్ కూడా మీకు అనుకూలంగా ఉండాలి ఆ మూమెంట్లో. సో ఇప్పుడు మార్కెట్ మీరు చూస్తారా ఎంత అన్ప్రెడిక్టబుల్ ఉంది, ఎంత వాలటైల్ ఉందో, అప్పుడప్పుడు మూమెంటే ఉండట్లేదు. సో అన్యూజువల్ మూమెంట్స్ వస్తున్నాయి. సో ఇన్ దిస్ కేస్, సో ఈ సినారియో మనం పక్కన పెట్టిద్దాం. సినారియో చెప్పని కూడా చెప్పండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో సినారియో డిస్కస్ చేసి కూడా వేస్ట్. మనం ఫ్యూచర్ రిజల్ట్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఫేజ్ 1 ప్లాన్ చెప్తా. ఓకే, సో ఫేజ్ 1లో $400 టార్గెట్. ఓకేనా? ఇది మన టార్గెట్. మనకి డైలీ డ్రాడౌన్ వచ్చేసి $200 అనుకోండి. 200-250 ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ఫర్మ్. ఓకే, అండ్ మ్యాక్సిమం వచ్చేసి $500 ఉంటుంది. సో మీరు డైలీ డ్రాడౌన్ నాకు 200 కనుక బ్రీచ్ అయితే అకౌంట్ ఇక్కడే పోతుంది. అర్థమైందా? డైలీ $200 కనుక ఎక్కువ లాస్ అయితే అకౌంట్ అక్కడనే క్లోజ్ అయిపోతుంది. అర్థమైందా? సో మీరు గుర్తుపెట్టుకోండి, డైలీ 1 or 2 ట్రేడ్స్ కన్నా ఎక్కువ తీసుకోకండి. అర్థమైందా? ఎందుకంటే 1 or 2 ట్రేడ్స్ అయిపోయినాక కూడా మీకు ఎస్ఎల్ హిట్ అయినా ఇంకో మీరు రివెన్స్ ట్రేడింగ్ చేస్తారు. నేను ఆటోమేటికల్లీ ఇంకో 2-3 ట్రేడ్స్ తీసుకుంటారు. ఆ ట్రేడ్ కూడా ఎస్ఎల్ హిట్ అయినా ఇంకో మీ అకౌంట్ పర్మనెంట్ బ్రీచ్ అయిపోద్ది. ఓకే, సో ఇలా మాత్రం చేసుకోకండి. ఓకేనా? డైలీ డ్రాడౌన్కి అట్లీస్ట్ 0.5% అయిపోయినాక ట్రేడింగ్ బంద్ చేయండి. అంటే 2 ట్రేడ్స్ అయినాక ట్రేడింగ్ బంద్ చేయండి. అర్థమైందా? అది ప్రాఫిట్ కావచ్చు, లాస్ కావచ్చు. క్లోజ్ యువర్ MT5, క్లోజ్ యువర్ ల్యాప్టాప్, క్లోజ్ యువర్ సిస్టమ్. వేరే పని చేసుకో, బట్ ట్రేడింగ్ మాత్రం అసలు లేవు. ఐదర్ హిట్ ఆర్ ఎస్ఎల్. సరే, ట్రేడింగ్ బంద్ చేయి. అండ్ ఇంకోటి, ఇది ఏదైతే మీరు యూట్యూబర్స్ చాలామంది వింటూనే ఉంటారు, 1% రిస్క్. ఓకే, 1% రిస్క్ పర్ ట్రేడ్. ఓకేనా? ఇది అందరికీ వర్కౌట్ అయ్యేది. ఓకే, ఎస్పెషల్లీ బిగినర్స్కి అస్సలు వర్కౌట్ అయ్యేది. ఓకేనా? 1% అంటే ఆల్మోస్ట్ $100 రిస్క్ చేయమంటుంటుంది. మిమ్మల్ని $100 రిస్క్ చేయాలి అంటే మళ్ళీ 0.2తో పోవాలి. మీరు 0.2తో వెళ్తే మీకు పర్ పిప్కి $2 గోల్డ్లో $2 వస్తాయి పర్ పిప్ మూమెంట్కి. అర్థమైందా? అంటే మీరు $30 ఎస్ఎల్ పెట్టుకుంటే మీకు $60 ఎగిరిపోతుంది. మీరు $50 పిప్స్ ఎస్ఎల్ పెట్టుకుంటే మీకు ఎంత ఎగిరిపోతుంది? 100 పిప్స్ ఎగిరిపోతాయి. సో ఈ రిస్క్ చేయకండి. 1% రూల్ అనేది మీరు ఫాలో కాకండి. అర్థమైందా? 0.5% ఈ రూల్ ఆర్ దీన్ని ఫాలో కావండి. ఓకే, 0.5% మాత్రమే రిస్క్ చేయండి. అంటే విచ్ ఈస్ రఫ్లీ $30. అర్థమైందా? $30 or $40. ఓకే, $50 రిస్క్ చేయకండి. $30 or $40 కన్నా ఎక్కువ రిస్క్ చేయకండి. ఓకే, లాట్ సైజ్ ఎంత వాడాలంటే గోల్డ్లో చెప్తా. సో గోల్డ్లో 0.1 వాడండి. ఓకేనా? 0.1 30 పిప్స్. 30 పిప్స్ ఇస్ టీపీ అండ్ 30 పిప్స్ ఇస్ ఎస్ఎల్. సో ఈ ఎస్ఎల్ అనేది మీరు ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలంటే దీంట్లోనే స్ప్రెడ్స్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. అర్థమైందా? స్ప్రెడ్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి దీంట్లోనే. ఈ 30 పిప్స్లో మీరు స్ప్రెడ్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. అర్థమైందా? మళ్ళీ స్ప్రెడ్స్కి మీరు ఒక సపరేట్గా ఇంకో 2 or 3 పిప్స్ పెంచకండి. ఓకేనా? సో దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఓకే, సో ఈ 30 పిప్స్లోనే మీరు మీ స్ప్రెడ్స్ కూడా యాడ్ చేసుకోండి. స్ప్రెడ్స్ అండ్ కమిషన్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు నా ప్లాన్ చెప్తాను, ఎట్లా పాస్ అవుతుంది నేను చెప్తాను. అంటే హ్యావ్ పాస్ట్ ఫ్యూ అకౌంట్స్ వీడియోస్ ఉంటాయి, చెక్ చేసుకోండి. సో నా ప్లాన్ చెప్తాను ఇప్పుడు నేను. సో నేను 0.1 లాట్ సైజ్తోనే వెళ్తా. అర్థమైందా? అండ్ నేను 1:1తో హ్యాపీ. అర్థమైందా? 1:1తో నేను మోస్ట్లీ హ్యాపీగా ఉంటా. అర్థమైందా? ఇంతకుముందు అయితే నేను కొంచెం కాస్ట్. ఓకే, ఫర్దర్ వీడియో చెప్తా. నేను 1:1తో హ్యాపీ ఉంటా. ఐఎమ్ హ్యాపీ. $30 అంటే మీరు అనుకున్నంత ఈజీ ఏం కాదు. అర్థమైందా? గోల్డ్లో క్యాప్చర్ చేయాలంటే ఇప్పుడు చాలా వాలటైల్ ఉన్న మార్కెట్ 30 పిప్స్ కళ్ళు మూసే లోపల వచ్చేస్తున్నాయి. బట్ 30 పిప్స్ ఈజ్ వెరీ గుడ్. అర్థమైందా? అంటే $30 ప్రాఫిట్ చేస్తారు మీరు. అర్థమైందా? సో ఐఎమ్ డన్ ఫర్ ద డే.
అండ్ న్యూయార్క్ సెషన్లో కానీ వేరే ట్రేడ్ దొరికితే నేను తక్కువ రిస్క్ చేస్తా, అదొక వేరే ప్లాన్. అది కూడా ఇప్పుడు ఫర్దర్ వీడియోలో చెప్తా. ఫర్దర్ వీడియోలో నేను ముందుకెళ్తున్న కొద్ది చెప్తా ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని, ఎక్స్ట్రా టిప్స్ అని చెప్తాను మీకు. ఓకే, అర్థమైందా? 0.1 లాట్ సైజ్ ఇక్కడ గోల్డ్లో వెళ్తా. గోల్డ్ ఆర్ బీటీసీ రెండు ఒకటే లాట్ సైజ్ వాడతాను నేను. ఓకే, రెండు ఒకటే షార్ట్ సైజ్ 0.1 వాడతా. అండ్ 30 పిప్స్ టీపీ పెడతా అండ్ 30 పిప్స్ ఎస్ఎల్ పెడతా. అర్థమైందా? సో ఇప్పుడు మీరు 0.1 లాట్ సైజ్తోని 30 పిప్స్ కనుక టీపీ హిట్ అయితే మీకు $30 ప్రాఫిట్. అర్థమైందా? $30 ప్రాఫిట్. సో ఇలా మీకు 15 ట్రేడ్స్ కావాలి. 15 విన్నింగ్ ట్రేడ్స్ వస్తే, 15 విన్స్ వస్తే మీరు ఫేజ్ 1 క్లియర్ చేస్తారు. అర్థమైందా? ఫేజ్ 1 క్లియర్ చేస్తారు అంటే $400 టార్గెట్ ఏదైతే ఉంటుందో ఈ టార్గెట్ మీరు అచీవ్ చేస్తారు. అర్థమైందా? అంటే మీకు 15 విన్స్ కావాలి. ఓకే, విచ్ మైట్ బి సౌండ్ హార్డ్ బట్ ఇట్స్ నాట్ దట్ హార్డ్. అర్థమైందా? మోస్ట్లీ 2 వీక్స్ చేసేయచ్చు, 14 డేస్లో అయిపోతుంది. 14 డేస్ అంటే ఎంత? మీకు 10 డేసే వస్తాయి, ఎందుకంటే వీక్లీ మనకి 5 ట్రేడింగ్ డేసే కదా. సో మనకి 10 డేస్లో ఈ టార్గెట్ అచీవ్ చేయొచ్చు. అర్థమైందా? గోల్ పెట్టుకోండి, బట్ ఇదే గోల్ కంప్లీట్ అవ్వాలని మాత్రం పెట్టుకోకండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే అదే మైండ్ సెట్లో మీరు అకౌంట్ బ్లో చేస్తారు. సో అట్లా చేయకండి. ఓకేనా? ఇప్పుడు 10 డేస్లో కాకపోతే ఇంకో 2 డేస్ తీసుకోండి, ఇంకో 3 డేస్ తీసుకోండి, 1 మంత్ తీసుకోండి. ఓకే, మెల్లగా చేయండి. అర్థమైందా? నో వరీస్, మెల్లగా మీ ప్లాన్ ప్రకారం చేసుకోండి. సో ఇలా మీకు 15 ట్రేడ్స్ వస్తే మీరు ఫేజ్ 1 క్లియర్ చేస్తారు. ఓకేనా? నేను లాస్ట్లో చెప్తా టిప్స్ ఇంకోటి. ఓకే, సో ఇప్పుడు ఫేజ్ 2లో మీకు ఎన్ని కావాలి? $250 ప్రాఫిట్ కావాలి. ఓకే, $250 ప్రాఫిట్ కావాలి క్లియర్ చేయాలంటే. అండ్ దీంట్లో కూడా మీకు 0.1తో వెళ్తే 30 పిప్స్ టీపీ అయితే మీకు 10 ట్రేడ్స్ కావాలి. 10 విన్స్ వస్తే మీరు అకౌంట్ క్లియర్ చేస్తారు. అండ్ ఇది కూడా 10 డేస్ పెట్టుకోండి టార్గెట్ క్లియర్ చేయాలని చెప్పి అకౌంట్. అర్థమైందా? 10 డేస్ అంటే 2 వీక్స్. సో 2 వీక్స్లో మనకి 5 ట్రేడింగ్ డేస్ వస్తాయి పర్ వీక్, కాబట్టి 10 ట్రేడింగ్ డేస్ వస్తాయి. సో మీరు డైలీ 1 విన్ వచ్చినా కానీ మీకు 2 ట్రేడ్స్ పెట్టుకున్నా, మీ టార్గెట్ డైలీ 2 ట్రేడ్స్ తీసుకుందాం అనుకున్నా, ఒక్క విన్ వచ్చినా కానీ మీ అకౌంట్ 10 డేస్కి క్లియర్ అయిపోతుంది. అర్థమైందా? ఒకవేళ 1 టార్గెట్ మీరు 1 టార్గెట్ ఫస్ట్ ట్రేడ్ లాస్ అయింది, సెకండ్ ట్రేడ్ తీసుకుంటారు, సెకండ్ ట్రేడ్ మీరు విన్ అవుతారు. సో ఈ ఫస్ట్ ట్రేడ్లో మీరు లాస్ అయిన అమౌంట్ రికవర్ చేసేస్తారు. సో ఇక్కడ మీ 1 డే అయిపోయింది అంటే మీకు ఇది బ్రేక్ ఈవెన్ డే. సో నో ప్రాఫిట్ నో లాస్. సో ఆ 10 డేస్లో ఈ డేని మీకు కౌంట్ చేయకండి. అర్థమైందా? నెక్స్ట్ డే నుంచి నేను మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాను అనుకొని చెప్పి అట్లా స్టార్ట్ చేయండి. అర్థమైందా? సో ఇప్పుడు అర్థమైంది నేను అనుకుంటున్నాను మీకు హౌ టు పాస్ అండ్ హౌ మెనీ ట్రేడ్స్ తీసుకోవాలని చెప్పి. సో ఫేజ్ 1 15 ట్రేడ్స్ 15 విన్స్. సో నా హ్యాండ్ రైటింగ్ పట్టించుకోండి. అండ్ ఫేజ్ 2 వచ్చేసి 10 విన్స్ కావాలి. ఓకే, ఫేజ్ 2లో 10 విన్స్ కావాలి. అర్థమైందా? సో మీకు ఆల్మోస్ట్ 25 ట్రేడ్స్ కావాలి క్లియర్ చేయాలంటే. ఫండెడ్ అకౌంట్ కావాలంటే మీకు 25 ట్రేడ్స్ కావాలి. ఓకే, 25 విన్నింగ్ ట్రేడ్స్ కావాలి. లైన్ వస్తాయా? 25 విన్నర్స్ రావు, అస్సలు రావు. అర్థమైందా? ఒకసారి మీకు లూజింగ్ స్ట్రీక్ వస్తుంది, మీకు విన్నింగ్ స్ట్రీక్ కూడా వస్తుంది. అర్థమైందా? మీరు విన్నింగ్ స్ట్రీక్లో ఉన్నప్పుడు క్యాపిటలైజ్ చేసుకోండి, లూజింగ్ స్ట్రీక్లో ఉన్నప్పుడు మొమెంటం తక్కువ ఉన్నా పర్లేదు, లాస్ తక్కువ చేయండి. అర్థమైందా? లాస్ తక్కువ చేసుకోండి. కీప్ యువర్ లాసెస్ స్మాల్, విన్స్ బిగ్. అర్థమైందా? సో ఇప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను, మీరు అకౌంట్ ఎట్లా కొంచెం ఫాస్ట్గా పాస్ అవ్వాలని టిప్స్ చెప్తా. ఓకేనా? ఫస్ట్ థింగ్ ఇస్ కాస్ట్ టు కాస్ట్ అండ్ రిస్క్ ఫ్రీ. ఫస్ట్ కాస్ట్ టు కాస్ట్ అంటే చెప్తాం. సో ఇప్పుడు మీరు ఒక ట్రేడ్ తీసుకున్నారు. ఓకే, సో ఇది మీ ఎంట్రీ ప్రైస్. ఓకే, ఈటీపీ అంటే ఎంట్రీ ప్రైస్, ఇది మీ ఎంట్రీ ప్రైస్. ఓకే, ఇది 30 పిప్స్ మీ ఎస్ఎల్. అర్థమైందా? 30 పిప్స్. సో మార్కెట్ వెళ్తుంది, ఇలా వెళ్తుంది, పైకి వెళ్తుంది. ఓకే, సో అప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఇక్కడ 1:1 టార్గెట్ వచ్చేస్తుంది, 1:1 ఇక్కడ అచీవ్ అవుతుంది. చాలామంది ఏం చేస్తారు, అప్పుడు బుక్ చేసేసుకుంటారు. మోస్ట్లీ ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, నేను బుక్ చేసేసుకుంటాను. నేను రిస్క్ తీసుకోను. ఓకే, నేను రిస్క్ తీసుకోను. ఇప్పుడు నాకున్న సిచ్యువేషన్ నేను రిస్క్ తీసుకోవాల్చుకున్నాను. సో ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, దీంట్లో ఈ ఎస్ఎల్ ఏదైతే ఉందో ఈ ఎస్ఎల్ ఇక్కడ నుంచి తీసి ఇక్కడ తెచ్చేసుకుంటారు, ఈ ఎంట్రీ ప్రైస్ తెచ్చేసుకుంటారు. ఈ ఎంట్రీ ప్రైస్కి ఎస్ఎల్ పెట్టేసుకుంటారు. అప్పుడు ఇది ఏమవుతుంది, ఎంట్రీ ప్రైస్ సిటీసీ అవుతుంది, కాస్ట్ టు కాస్ట్ అంటారు. సో అప్పుడు ఇక్కడ తెచ్చుకున్నప్పుడు ఎంట్రీ ప్రైస్ తెచ్చుకుంటే దీన్ని కాస్ట్ టు కాస్ట్ అంటారు. ఓకే, అప్పుడు ఏమైందంటే నో లాస్ నో ప్రాఫిట్. ఒకవేళ మీ ట్రేడ్ మళ్ళీ ఇక్కడికి వచ్చినా మీ ఎస్ఎల్ హిట్ అయినా మీకు $0 లాస్. ఓకే, $0 లాస్ అవుతుంది ఎప్పుడు సిటీసీకి వస్తే. ఎవరైనా సిటీకి వస్తే మీకు $0 లాస్ ఉంటుంది. ఓకేనా? ఇది ఒక ట్రిక్. సో మీకు నో లాస్ నో ప్రాఫిట్. ఓకే, సో ఇప్పుడు రిస్క్ ఫ్రీ అంటే ఏం చెప్తా. ఇప్పుడు నేను ఈ మధ్యన బాగా ట్రేడ్స్లో వాడుతున్నా, ఇంప్లిమెంట్ చేస్తున్నా. సో దిస్ ఈస్ హౌ యూ మేక్ మనీ. అర్థమైంది? దిస్ ఈస్ హౌ యూ మేక్ బిగ్ మనీ. సో ఎందుకంటే ట్రేడింగ్లో రియల్ మనీ ఈజ్ వేర్
హోల్డింగ్ వల్ల రియల్ మనీ వస్తుంది, అర్థమైందా? బికాస్ కాస్ట్ ఇస్ వేస్ట్, అర్థమైందా? జస్ట్ 1:1 తీసుకొని కాస్ట్ ఇస్ గుడ్, బట్ ఇఫ్ యూ వాంట్ మేక్ సమ్ రియల్ మనీ దెన్ యూ షుడ్ ఫాలో దిస్ ప్లాన్. ఓకే, ఇది పర్సనలీ దిస్ ఇస్ నేను రీసెంట్గా ఇంప్లిమెంట్ చేసిన, దిస్ ఇస్ బీన్ డూయింగ్ వెరీ గుడ్ ఫర్ మీ. ఓకే, సో ఇప్పుడు నేను మీకు రిస్క్ ఏంటో చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు మీరు ట్రేడ్ ఎంత అయినారు, సేమ్ 30 pips ఎస్ఎల్, సో ఇది ఎస్ఎల్, సో ప్రైస్ మళ్ళా వెళ్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఎస్ఎల్ ఇక్కడ తేవాల్సిన అవసరం లేదు. ఓకే, దాన్ని తెస్తే కాస్ట్ అంటారు. ఓకే, ఎంట్రీలో తెస్తే. బట్ మన రిస్క్లో ఏం చేస్తామంటే ఇప్పుడు మనం 0.1 లాట్స్ వేస్తున్నాం వెళ్తున్నాం అనుకో, మనం హాఫ్ లాట్ బుక్ చేసుకుంటాం. 0.1 హాఫ్ లాట్స్ ఎంత, 0.05. ఓకే, 0.05 లాట్స్ మనం బుక్ చేసుకుంటాం. ఇంకా ఎంత ఉంటుంది, 0.05 లాట్స్ ఉంటుంది ఆబ్వియస్లీ. సో మనం ఈ 0.05 లాట్స్ని రిస్క్ ఫ్రీ అంటాం. అంటే మనం 100 రూపీస్ 50 రూపీస్ బుక్ చేసేస్తాం, ఇంకా 50 రూపీస్ మనం వదిలేస్తాం. అంటే వీ లెట్ ఇట్ రన్, ఐదర్ ఫుల్ ఎస్ఎల్ హిట్ అవుతుంది లేదా ఫుల్ టీపీ హిట్ అవుతుంది. ఓకేనా? సో ఈ ప్లాన్ వాడండి. ఈ ప్లాన్ వాడితే డెఫినెట్లీ యూ విల్ సీ pretty good changes in your trading. Okay.